హాయ్ గైస్, వెల్కమ్ టు కోడింగ్ ఫటాకా. మనం ఈ రోజు కంప్యూటర్ నెట్వర్క్స్ ప్లేలిస్ట్ లో డిజైన్ ఇష్యూస్ ఆఫ్ డేటా లింక్ లేయర్ గురించి నేర్చుకున్నాం గైస్. సో ఫస్ట్ దీంట్లో మనకి 2 సబ్ లేయర్స్ ఉంటాయి గైస్. వన్ వచ్చి ఎల్ఎల్సి అని ఒకటి ఉంటుంది అనమాట, ఇంకొకటి వచ్చి ఎంఏసి అని ఉంటుంది గైస్. సో ఈ ఫస్ట్ ఈ ఎల్ఎల్సి ఉంది కదా, ఎల్ఎల్సి అంటే ఏంటంటే ఆగండి, లాజికల్ లింక్ సబ్ లేయర్. ఇది వచ్చి మీడియా యాక్సెస్ కంట్రోల్ సబ్ లేయర్. ఓకే, సో వెయిట్ సో ఇప్పుడు ఈ లాజికల్ కంట్రోల్ సబ్ లేయర్ కొన్ని థింగ్స్ చేస్తుంది అనమాట. దీనికంటూ సమ్ ఫంక్షనాలిటీస్ ఉంటాయి. అండ్ ఈ మీడియా యాక్సెస్ కంట్రోల్ సబ్ లేయర్ కి కొన్ని ఫంక్షనాలిటీస్ ఉంటాయి. సో ఈ రెండు కలిసి డేటా లింక్ లేయర్ యొక్క ఆపరేషన్స్ అన్ని చేస్తాయి అనమాట గైస్. సో దీంట్లో వచ్చే డిజైన్ ఇష్యూస్ అంతా కూడా మనం నెక్స్ట్ మళ్ళీ డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఈ లాజికల్ లింక్ లేయర్ గురించి, ఈ మీడియా యాక్సెస్ లేయర్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. సో ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ చేసే దీని యొక్క ఫంక్షనాలిటీస్ చెప్తాను చూడండి. ఈ లాజికల్ లింక్ కంట్రోల్ సబ్ లేయర్ ఏం చేస్తుంది అంటే, ఒకవేళ డేటా లింక్ లేయర్ లో ఏదైనా ఒక డేటా లింక్ అనేది ఫామ్ అవుతుంది కదా, ఒక హోస్ట్ 1 కి ఇక్కడ ఒక హోస్ట్ 2 ఉన్నారు. వీళ్ళ మధ్య డేటా అనేది ట్రాన్స్మిట్ అయ్యే ముందర ఒక డేటా లింక్ అనేది ఫామ్ అవుతుందంట. సో ఈ డేటా లింక్ అనేది ఫామ్ అయిన తర్వాత డేటా అనేది ట్రాన్స్మిట్ అయ్యేటప్పుడు వచ్చే సమస్యలన్నీ కూడా పరిష్కరించడానికి 2 లేయర్స్ ఉన్నాయి. ఒకటి లాజికల్ లింక్ కంట్రోల్ సబ్ లేయర్, ఇంకోటి మీడియా యాక్సెస్ కంట్రోల్ సబ్ లేయర్ అనమాట. సో ఈ లాజికల్ కంట్రోల్ సబ్ లేయర్ ఏం చేస్తుందంటే, ఇక్కడ ఏదైనా ఎర్రర్స్ వచ్చాయనుకో, ఆ ఎర్రర్స్ ని ఇది రికవరీ చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఏం చేస్తుంది, ఎర్రర్ రికవరీ. సో ఇది ఎర్రర్ రికవరీ చేస్తే ఈ మీడియా యాక్సెస్ కంట్రోల్ లేయర్ ఏం చేస్తుందంటే, ఆ ఎర్రర్స్ ని డిటెక్ట్ చేస్తుంది అనమాట. సో ఎర్రర్స్ ని డిటెక్ట్ చేసేదేమో మ్యాక్, దాన్ని రికవరీ చేసేదేమో ఎల్ఎల్సి అనమాట గైస్. అండ్ ఇక్కడ ఇవి ఏది మనకి ఫ్లో కంట్రోల్ ఆపరేషన్స్ ఉంటాయి కదా. సో ఈ ఫ్లో కంట్రోల్ ఆపరేషన్స్ అంతా కూడా ఎల్ఎల్సి చూసుకుంటుంది అనమాట. అంటే డేటా అనేది సింక్రనైజేషన్ లో పోతుందా లేదా అనేది చూసుకునేది వచ్చి ఎల్ఎల్సి. ఇదేం చేస్తుందంటే, మీడియా యాక్సెస్ కంట్రోల్ సబ్ లేయర్ అనేది ఆ మీడియం నుంచి వస్తుంది కదా డేటా అనేది, ట్రాన్స్మిషన్ మీడియం నుంచి డేటా వస్తుంది కదా, దాని మొత్తాన్ని కంట్రోల్ చేసేది ఎంఏసి అనమాట. ఇదేం చేస్తుంది, మీడియాని కంట్రోల్ చేస్తుంది అనమాట, మీడియాని కంట్రోల్ చేస్తుంది గాయస్. అండ్ ఇది ఫ్లో కంట్రోల్ ఆపరేషన్స్ ని ఎలా జరగాలి అనేదంతా కూడా ఈ లాజికల్ కంట్రోల్ సబ్ లేయర్ అనేది చూసుకుంటుంది అనమాట. అండ్ యూజర్ ని అడ్రస్ చేసేది అనమాట, యూజర్ ని అడ్రసింగ్ చేసేది వచ్చి కూడా ఈ ఎవరు ఎల్ఎల్సి చూసుకుంటుంది గైస్. సో డిజైన్ ఇష్యూస్ లో మనం ఫస్ట్ గా మాట్లాడుకున్నట్లయితే, ఫస్ట్ వన్ వచ్చి సర్వీసెస్ ప్రొవైడెడ్ టు ది నెట్వర్క్ లేయర్. సో డేటా లింక్ లేయర్ అనేది ఒక సర్వీస్ ఇంటర్ఫేస్ గా యాక్ట్ చేస్తుంది గైస్. డేటా లింక్ లేయర్ యాక్ట్ యాజ్ ఏ సర్వీస్ ఇంటర్ఫేస్ టు ది నెట్వర్క్ లేయర్. కొన్ని సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తూ ఒక సర్వీస్ ఇంటర్ఫేస్ గా యాడ్ చేస్తుంది. ఒక మిషన్, సెండర్ మిషన్ నుంచి రిసీవర్స్ మిషన్ కి డేటా అనేది దాన్ని సెండ్ చేయడానికి ఒక సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట ఈ డేటా లింక్ లేయర్. సో ఆ సర్వీసెస్ ఏంటంటే, ఫస్ట్ వన్ ఈజ్ ద అన్అక్నాలెడ్జ్డ్ అండ్ కనెక్షన్ లెస్ సర్వీసెస్ అనమాట. సో అంటే మీనింగ్ ఏంటంటే, ఇక్కడ ఇండిపెండెంట్ ఫ్రేమ్స్ ఉంటాయి కదా, ఇండిపెండెంట్ ఫ్రేమ్స్ అనమాట. ఇండిపెండెంట్ ఫ్రేమ్స్ అనేవి కనెక్షన్ లెస్ సర్వీస్ అన్నారనమాట. అంటే ఇక్కడ కనెక్షనే లేదు, అసలు రిసీవర్ కి సెండర్ కి మధ్య ఒక కనెక్షన్ అనేది లేదనమాట. లేకపోయినా సరే ఇండిపెండెంట్ ఫ్రేమ్స్ అనేదాన్ని పంపిస్తూ ఉంటది అనమాట. అంటే ఇక్కడ ఏమైంది, అసలు అక్నాలెడ్జ్మెంట్ లేదు, అసలు రిసీవ్ చేసుకుంటున్నాడా లేదు, అండ్ సెండర్ సెండ్ చేయమన్నా అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చిన ఫ్రేమ్సే కాకుండా ఇండిపెండెంట్ ఫ్రేమ్స్ ని కూడా ఇక్కడ ఏం చేస్తుంది, డేటా లింక్ లేయర్ అనేది సెండ్ చేస్తుంది అనమాట. సో అలాంటి సర్వీస్ ని కూడా ఇది ప్రొవైడ్ చేస్తుంది, అన్అక్నాలెడ్జ్డ్ అండ్ కనెక్షన్ లెస్ సర్వీస్. సో ఇక్కడ ఏమవుతుంది, డేటా అనేది లాస్ అవుతుంది అనమాట. సో ఏదైనా ఒక సెక్యూర్ డేటా ఉంటే ఇక్కడ లాస్ అవుతుంది కాబట్టి మనకి, దానికి దీన్ని ఇక్కడ డిజైన్ ఇష్యూస్ అన్నారనమాట, డేటా లింక్ లేయర్ యొక్క డిజైన్ ఇష్యూస్ లో. సో ఇంకొక సర్వీస్ ఏంటంటే అక్నాలెడ్జ్డ్ కనెక్షన్ లెస్ సర్వీసెస్. సర్వర్ కి అండ్ రిసీవర్ కి మధ్య కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది అనమాట. ఇక్కడ ఈ రిసీవర్ ఎప్పుడైతే ఒక అక్నాలెడ్జ్మెంట్ పంపిస్తాడో అప్పుడే ఆ సెండర్ అనేవాడు ఫ్రేమ్ పంపిస్తాడు అనమాట, ఇంకొక ఫ్రేమ్ ని. అంటే ఇక్కడ ఒక కనెక్షన్ అనేది ఫామ్ అవుతుంది. ఆ ఫామ్ అయిన తర్వాత సెండర్ ఒక ఫ్రేమ్ పంపిస్తే రిసీవర్ అనేవాడు ఒక అక్నాలెడ్జ్మెంట్ పంపిస్తాడు. ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ సెండర్ కానీ ఈ ఫ్రేమ్ 1 కానీ పంపించే అక్నాలెడ్జ్మెంట్ ఫర్ ఫ్రేమ్ 1 చెప్పి ఫ్రేమ్ 1 అని చెప్పి రిసీవర్ సెండర్ కి పంపిస్తాడు గైస్.
ఒకవేళ విత్ ఇన్ ది సేమ్ ఇంటర్వెల్ ఒకవేళ కానీ రిసీవర్ నుంచి సెండర్ కి అక్నాలెడ్జ్మెంట్ రాకపోతే, ఇలాగ డేటా రిసీవ్ అయిందని చెప్పి ఒక మెసేజ్ కానీ రాకపోతే, మళ్ళీ సెండర్ రిసీవర్ కి రీసెండ్ చేస్తాడు అనమాట సేమ్ ఫ్రేమ్ ని. దేంట్లో ఈ సెకండ్ దాంట్లో అనమాట. ఇట్స్ ఏ గుడ్ సర్వీస్, బట్ ఫస్ట్ వన్ ఇస్ లో మనకి ఇండిపెండెంట్ ఫ్రేమ్స్ సెండ్ చేయడం వల్ల డేటా అనేది లాస్ అవుతుంది. అండ్ థర్డ్ సర్వీస్ అని మీరు చూసుకున్నట్లయితే అక్నాలెడ్జ్డ్ అండ్ కనెక్షన్ ఓరియంటెడ్ సర్వీసెస్ అనమాట. అంటే మనకి సెండర్ కి రిసీవర్ కి మధ్య ఏర్పడే ఈ కనెక్షన్ అనేది ఎలా ఉందన్నమాట, కనెక్షన్ ఓరియంటెడ్ అంటే వైర్డ్ అనమాట. సో వైర్డ్ ద్వారా మనకి కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇక్కడ కూడా అంతే సేమ్ గైస్, ఈ ఫ్రేమ్స్ అనేవి సెండ్ అవుతాయి, అక్నాలెడ్జ్మెంట్ అనేది రిసీవ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ప్రతి ఫ్రేమ్ కి కూడా ప్రతి ఒక అక్నాలెడ్జ్మెంట్ అనేది రిసీవ్ అవ్వడం జరుగుతుంది, ఎవరికి, సెండర్ కి అనమాట. సో ఇక్కడ వైర్డ్, ఇది వైర్లెస్. ఏది, ఇది వచ్చి వైర్లెస్, ఇది వైర్డ్. అక్కడ ఆల్రెడీ రాశాను. సో ఇది ఫస్ట్ డిజైన్ ఇష్యూ అనమాట. సో సెకండ్ ఇష్యూ వచ్చి ఫ్రేమ్ సింక్రనైజేషన్. ఫ్రేమ్ సింక్రనైజేషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక సెండర్ ఉన్నాడు, ఒక రిసీవర్ ఉన్నారు కదా. సో ఇక్కడ సెండర్ సిస్టమ్ ఉంది, ఇక్కడ రిసీవర్ సిస్టమ్ ఉందన్నమాట. సో సెండరు ఏవైతే ఫ్రేమ్స్, ఒక సెండర్ అనే డేటాని బ్లాక్స్ రూపంలో సెండ్ చేస్తాడు. ఆ ప్రతి బ్లాక్ ను మనం ఏమంటాము, ఫ్రేమ్స్ అంటాం అనమాట. ఆ ఫ్రేమ్స్ అనేవి సెండర్ టు రిసీవర్ వెళ్తున్నప్పుడు మనకి ఇక్కడ ఏది స్టార్టింగ్ ఏ ఫ్రేమ్ పోయింది, ఎండింగ్ ఏ ఫ్రేమ్ పోయింది, ఆ ఫ్రేమ్స్ అనేవన్నీ కూడా ఎక్కడ రిసీవర్ రిసీవ్ చేసుకున్నారు లేదా అనేది ఐడెంటిఫై చేయగలగాలి కదా. అందుకే ఫ్రేమ్స్ అనేవి సింక్రనైజేషన్లో వెళ్ళాలి. సింక్రనైజేషన్ అంటే ఒకదాని తర్వాత ఒకటి పోతే మనకి అక్కడ స్టార్టింగ్ ఏ ఫ్రేమ్ సెండ్ అయింది, లాస్ట్ ఏ ఫ్రేమ్ సెండ్ అయింది, మనం రిసీవ్ చేస్తున్నామా లేదా అని ఒక క్లారిటీ ఉంటుంది. అలా కాకుండా ఆ సింక్రనైజేషన్లో డేటా ఇష్టం వచ్చినట్టు సెండ్ అయింది అనుకోండి, ఏమవుతుంది, మనకు కౌంట్ ఉండదు, ఏది వచ్చిందో తెలియదు, అసలు ఇంకా ఏ ఫ్రేమ్ రాలేదో తెలియదు అనమాట. అదొక డిజైన్ ఇష్యూ ఆఫ్ ద డేటా లింక్ లేయర్ గైస్. అండ్ ఇంకా అనదర్ వన్ ఈస్ ద ఫ్లో కంట్రోల్. ఫ్లో కంట్రోల్ ఏంటంటే, ఇప్పుడు ఈ రిసీవర్ ఉన్నారు, రిసీవరు ఒక 50 ఫ్రేమ్స్ ని ఒక మినిట్ కి రిసీవ్ చేసుకోగలుగుతాడు. అండ్ సోర్స్ మిషన్ ఉంది, ఈ సోర్స్ మిషన్ 100 ఫ్రేమ్స్ ని ఒకసారిగా ఏం చేయగలుగుతుందంటే, ఒక్కసారిగా ఫ్రేమ్స్ ని సెండ్ చేయగలుగుతుంది అనమాట. బట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సోర్స్ మిషన్ అనేది దాని యొక్క కెపాసిటీ అనేది ఎక్కువ ఉందన్నమాట కంపేర్ టు రిసీవర్ మిషన్. సో ఇక్కడ ఏం చేయాలి, సెండర్ హ్యాస్ టు స్లోయర్ ది సెండింగ్ ప్రాసెస్ ఆఫ్ ద ప్యాకెట్స్ ఆర్ ఫ్రేమ్స్. ఈ ఫ్రేమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెండ్ చేసే యొక్క ప్రాసెస్ ని కంట్రోల్ చేయగలగాలన్నమాట. ఫ్లో కంట్రోల్ అంటే ఏంటంటే, ఇక్కడ సెండర్ ఇప్పుడు 100 ఫ్రేమ్స్ సెండ్ చేసి ఆ రిసీవర్ 50 ఫ్రేమ్స్ మాత్రమే రిసీవ్ చేసుకోగలుగుతాడు, ఇంకో 50 ఫ్రేమ్స్ లాస్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఫ్రేమ్ సింక్రనైజేషన్ జరగాలి. ఇక్కడ ఎన్ని ఫ్రేమ్స్ పోతున్నాయో అక్కడ అన్ని ఫ్రేమ్స్ రిసీవ్ చేసుకున్నప్పుడే ఫ్రేమ్ సింక్రనైజేషన్ లో ఉంటుంది. అలా కాకుండా ఇక్కడ 100 వచ్చి ఆడ 50 వస్తే ఆ సింక్రనైజేషన్ అసలు ఇక్కడ ఏం వచ్చిందో తెలియదు, ఏం పోయిందో తెలియదు. సో అదే ఇక్కడ దీని యొక్క కెపాసిటీ అనేది ఎప్పుడు కానీ రిసీవర్ యొక్క కెపాసిటీ కన్నా లోపలే బిట్స్ ఫ్రేమ్స్ అనేదాన్ని అటే సెకండ్ అన్నా మినిట్ కన్నా సెండర్ హ్యాస్ టు సెండ్. అదే ఇక్కడ ఫ్లో కంట్రోల్ యొక్క మెసేజ్ అనమాట. సెండర్ అనేవాడు రిసీవర్ యొక్క కెపాసిటీ కన్నా తక్కువ ఫ్రేమ్స్ నే పంపిస్తూ ఉండాలి. ఎక్కువ కెపాసిటీ కన్నా ఎక్కువ పంపిస్తే రిసీవర్ రిసీవ్ చేసుకోలేడు, ఫ్రేమ్స్ అనేవి లాస్ అవుతాయి అని చెప్పి ఫ్లో కంట్రోల్ చెప్తుంది అనమాట. అదొక డిజైన్ ఇష్యూ ఆఫ్ ద డేటా లింక్ లేయర్. అండ్ లాస్ట్ వన్ ఇస్ ద ఎర్రర్ కంట్రోల్. ఈ ఎర్రర్ కంట్రోల్ అంటే ఏంటంటే, ఇప్పుడు డేటాలో సమ్ బిట్స్ అనేవి ఇంటరప్ట్ అయి ఉంటాయి. అంటే ఒకవేళ ఇప్పుడు 0 1 0 1 ఉంది, ఈ 1 ప్లేస్ లో మళ్ళీ 0 వచ్చి ఇక్కడ ఇంకొకటి యాడ్ అయింది అనుకోండి, ఇదేంది, ఈ ఫ్రేమ్ కరెక్ట్ ఫ్రేమా? కాదు కదా, ఇది కరెక్ట్ ఫ్రేమ్ కాదు. ఇక్కడ ఏమైంది, డేటా అనేది నాయిసీ డేటా అయిపోయింది. సో ఇలాంటి డేటాని కంట్రోల్ చేయడానికి ఎర్రర్ కంట్రోల్ అనేది ఉండాలన్నమాట. సో అదొక డిసడ్వాంటేజ్, అదొక డిజైన్ ఇష్యూ ఆఫ్ ద డేటా లింక్ లేయర్ గైస్. సో ఇలాంటి ఇష్యూస్ అయితే ఈ లేయర్ లో ఉన్నాయన్నమాట. అది గైస్ ఈ వీడియో అయితే. నెక్స్ట్ వీడియోలో ఇంకొక టాపిక్ గురించి నేర్చుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇఫ్ యు ఆర్ కమింగ్ న్యూ టు అవర్ ఛానల్ గైస్.